కాంగ్రెస్ తెదేపా విధానాల వల్లే తెలంగాణ ప్రజలు ఉప ఎన్నికలను ఎదుర్కోవాల్సి వస్తోందని తెరాస నేత కేటీఆర్ ధ్వజమెత్తారు. ఈ ఎన్నికల్లో తెదేపా ఒక్క సీటైనా గెలవకపోతే ఆ పార్టీ అధ్యక్ష పదవితో పాటు శాసనసభలో ప్రతిపక్ష నేత పదవికి చంద్రబాబు రాజీనామా చేసి తెలంగాణ ప్రాంత వ్యక్తులకు అప్పగించాలని ఆయన హైదరాబాద్లో సవాల్ విసిరారు. రేపటి రోజున 21 తారీఖు నాడు జరగబోయే ఫలితాలు, రాబోయే ఫలితాలు తెలుగుదేశం పార్టీకి చెంపపెట్టు లాంటి ఫలితాలు రాబోతా ఉన్నాయి. సవాల్ చేస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారిని, మీకు నిజంగానే నిబద్ధత ఉంటే, నీతి ఉంటే 6 సీట్లలో ఏ ఒక్క చోట కూడా తెలుగుదేశం పార్టీ గెలవకపోతే పార్టీ అధ్యక్ష పదవి నుంచి నువ్వు వైదొలుగుతావా? నైతిక బాధ్యత వహిస్తావా? ప్రచారానికి మొత్తంగా సారథ్యం వహించి ఊరూరా కేసీఆర్ గారిని వ్యక్తిగతంగా దూషిస్తూ తిరిగావు కదా, ఊరూరు గల్లీ గల్లీ మండల కేంద్రాలు కూడా వదిలిపెట్టకుండా చివరికి తిరిగావు కదా. మరి 6 సీట్లలో ఎక్కడా కూడా గెలవకపోతే పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి తెలంగాణ బిడ్డకి ఎవరికన్నా కట్టబెడతావా? ఎవరైనా సరే